హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముగ్గు వేసానండి, ఎలా ఉంది చెప్పండి. ముగ్గులోకి చామంతి పూలు వేసానండి. ఎల్లో కలర్ చామంతి, వైట్ చామంతి. కలర్స్ వచ్చేసి సింధూరం, పసుపు, కుంకుమ వేసాను. సైడ్లు వచ్చేసి కమలం పూలు వేసానండి, 4 వైపులు కూడా. నేను కిందటి వీడియోలో గుమ్మడి ముగ్గు వీడియోలో గంట వేసి చూపిస్తాను అని అన్నాను కదండి. గంట వేసాను, చెబుతాను. గంట గురించి నాకు తెలిసింది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గంట కూడా చూపిస్తానండి. సో 4 వైపులా కూడా కమలం పూలు వేసాను కదా. ముగ్గు వేసినప్పుడు సైడ్లు వేసుకుంటాం కదా 4 వైపులా. దేవాలయంలోకి పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే 4 ద్వారాలు ఉంటాయి కదండి. అలాగా ముగ్గుకు కూడా 4 వైపులా వేసుకుంటే 4 ద్వారాలు అన్నట్టు కింద లెక్క అంటండి. అందుకే ముగ్గు వేసుకున్నప్పుడు 4 వైపులా వేసుకుంటారనని అంటూ ఉంటారు. సో గంట కూడా వేసాను కదండి. నెలగంట అని పెట్టినప్పుడు నెలగంట, నెలవంక 2 వేసుకుంటారంట. సో నెలగంట పెట్టిన రోజే గంట కూడా వేయాలి. నెల రోజులు వేసుకుంటే మంచిదంటండి. కానీ నేను నెలగంట పెట్టిన రోజు వేయలేదు. అందుకని చెప్పేసి వారానికి ఒక్క రోజైనా వేద్దామని చెప్పేసి వేస్తున్నా. రోజు అయినా వేసుకోవచ్చు. మామూలుగా టైంలో కూడా గంట అనేది వేసుకోవచ్చండి. అంటే ఇల్లంటే దేవాలయము అని కదా మనం ఉండేది. హౌస్ను దేవాలయంగా భావిస్తూ ఉంటాము. దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు గంట కొట్టి లోపలికి వెళ్ళి దేవుడిని అనేది దర్శించుకుంటాం కదండి. అలాగే మనం గంట కొట్టి హౌస్లోకి అనేది వెళ్తూ ఉంటాము. అలాగే గంట అనేది కూడా కట్టుకోవచ్చు అంటండి. గంట సౌండ్కి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మన వెంపటి దుష్టశక్తులు ఏమీ రావు అని చెప్పేసి అంటారు. గంట కొట్టుకొని లోపలికి వెళ్ళండి అని. నేనైతే గంట కట్టలేదండి. గంట ముగ్గు అయితే వేస్తుంటాను అప్పుడప్పుడు. చూడండి గంట బాగుందా. గంట గనగన గనగన మోగించేసి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే కింద వేసినవి పాదాలండి. పైన వచ్చేసి పద్మం వేసాను. ముగ్గు వేసుకోవడం ఇంటి ముందంటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ముగ్గులో అని అంటారు కదండి. అలాగా నేను చిన్న చిన్న ముగ్గులు వేసినప్పుడు ఇలాగా దైవపూర్వకంగా ముగ్గు అనేది వేస్తూ ఉంటానన్నమాట. సో పైన వేసింది స్వస్తిక్ గుర్తులు, పద్మం అండి. చొప్పున వేస్తూ ఉంటాము. చుక్కల ముగ్గులు వేయకూడదు అని అంటారండి. గీతల ముగ్గులు వేయాలి అంటారు. ఇలాగే గీతల ముగ్గులు రోజుకొకటి వేసుకోవచ్చు. తాబేలని, రథం అని గీతలతోటే కదా వేసేది. రథం మీద శివశంకర్లు వస్తారు అని చెప్పేసి అంటారు కదండి. అలాగే ఏంటంటే రథం ముగ్గు, తాబేలు ముగ్గు, గుమ్మడికాయలు, ఇంకా పులిగోరు, ఇంకా ఉంటాయండి ముగ్గులు. అవి కూడా నేను చెప్తాను, అంటే వేసినప్పుడు చెప్తాను. నాకు సరిగ్గా ఐడియా రావట్లా. నాకు ముగ్గులు వచ్చేది తక్కువ అండి. కాకపోతే ఏంటంటే ఇలాగా దేవుడు సంబంధించినవి మాత్రం వేస్తుంటాను ఎక్కువగా. మామూలు ముగ్గులు అయితే తక్కువ అనమాట. అంటే ముగ్గు ఎక్కువగా వేయను కదా, ఇలాగే ఇంటి ముందే వేసుకుంటాను నేను. అది దేవుడు ముగ్గులే వేస్తానండి. మామూలు ముగ్గులు సరిగ్గా రావు నాకు. సో గ్యాస్ ముగ్గు ఒకటి ఉండదండి మాకు. మామూలు ముగ్గుతోటి, రాళ్ళ ముగ్గుతోటి వేసుకోవడమే. గచ్చు మీద కదా అలాగా వేస్తుంటాను. సో మా వీడియో ఎలా ఉందో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు ఫ్రెండ్స్. గంట సింబల్ మీద క్లిక్ చేయొచ్చు. తాబేలు ముగ్గండి. ముగ్గు పేరు తాబేలు.
తాబేలు ముగ్గు అంటారండి.